దుబాయ్‌లో తేజస్ ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో, ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి అంటే ఆ తేజస్ పనితీరుపై కావచ్చు, అస్తిత్వంపైనే చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. కంపేర్ టు అదర్ కంట్రీస్ చెందిన విమానాలతో కంపేర్ చేస్తే మనం ఇప్పటికీ తేజస్ యొక్క ప్రమాద రేట్ చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ఎందుకు ఇన్ని విమర్శలు వస్తున్నాయి? తేజస్ని ఏ సంస్థ దీన్ని రూపొందించడానికి ఎక్కువ హెల్ప్ చేసింది ఇండియాలో? ఏంటి దీని పరిస్థితి? మనకి ఈ డిజైన్ అనేటువంటిది, ఎందుకంటే లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి తేజస్ చాలా ప్రెస్టీజియస్గా మనం లాంచ్ చేసాం. ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది ఈ దిశలో ఇలా వెళ్తున్నటువంటిది సడన్గా ఇలా టర్న్ తీసుకుని పైకి వెళ్తుంది, మళ్ళీ ఇలా టర్న్ తీసుకుంటుంది. దీన్ని మెన్యూరబిలిటీ అంటారండి. అంటే ఎందుకు ఇవన్నీ కూడా చేస్తారు అంటే, వేరే కంట్రీస్ గతంలో ప్రదర్శించిన వాటితో కంపేర్ చేస్తే తేజస్కి రికార్డ్ అంటే ఏదైతే ఫెయిల్యూర్ రికార్డ్ చాలా తక్కువగా ఉంది. ప్రమాదాల రికార్డ్ అవ్వచ్చు చాలా తక్కువ అండి. గతంలో విమర్శలు ఇట్స్ ఆల్ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అండి. ఇలాంటి అద్భుతమైనటువంటి వేదిక మీద తేజస్ ప్రమాదం జరగడం అనేటువంటిది ఒక్కసారిగా అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈ ప్రమాదంలో అమెరికా కుట్ర దాగి ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. సో మీరేమంటారు దీనికి? 100% కొన్ని ఇన్సిడెంట్లు ఈ ఒక్క వాదనని బలపరుస్తున్నాయి. కారణం ఏంటి అంటే, పాకిస్తాన్తో ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా కాదు. వాళ్ళకి ఏం కూలిపోయినా సరే అదో పెద్ద సీక్రెట్. F-16 విమానం అమెరికా నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రకటించలేదు కూలిపోయినట్టు. అంటే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి విమానాలు కూలిపోతున్నాయి, చైనాకు సప్లై చేసినటువంటి విమానాలు కూలిపోతున్నాయి. ఇప్పుడు తేజస్ గనక కూలిపోలేదు అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతున్నప్పుడు మీరు చాలా స్లో మోషన్లో కనుక చూసినట్లయితే. నమస్తే, వెల్కమ్ టు సాక్షి. దిస్ ఈజ్ యాంకర్ దుర్గా. ఈ మధ్య దుబాయ్‌లో తేజస్ ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. సో, ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి అంటే ఆ తేజస్ పనితీరుపై కావచ్చు, అస్తిత్వంపైనే చాలామంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి తేజస్కి ఇన్ని విమర్శలు అంటే కంపేర్ టు అదర్ కంట్రీస్ చెందిన విమానాలతో కంపేర్ చేస్తే మనం ఇప్పటికీ తేజస్ యొక్క ప్రమాద రేట్ చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ ఎందుకు ఇన్ని విమర్శలు వస్తున్నాయి? అసలు దీన్ని తయారు చేసినప్పుడు ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఎటువంటివి యూజ్ చేశారు, లేదా అసలు కంప్లీట్ డీటెయిల్స్ తేజస్ గురించి మనకి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ అండి. సో శ్రీనివాస్ గారు, మనకి ఎప్పుడైతే దుబాయ్‌లో ఈ ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి మన స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనటువంటి తేజస్ మీద ఎక్కువగా విమర్శలు వినిపిస్తున్నాయి. సో అసలు ఈ తేజస్ని ఏ సంస్థ దీన్ని రూపొందించడానికి ఎక్కువ హెల్ప్ చేసింది ఇండియాలో? ఏంటి దీని పరిస్థితి? మనకి ఈ డిజైన్ అనేటువంటిది, ఎందుకంటే లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి తేజస్ చాలా ప్రెస్టీజియస్గా మనం లాంచ్ చేసామండి. దీని డిజైన్ అంతా వెనకాల ఉన్నది ఏంటంటే ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు దీని యొక్క డిజైన్ అనేటువంటి చేశారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం అనేటువంటిది జరిగిందండి. అయితే ఈ రెండు కూడా చాలా ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్. ఈ రెండు కూడా చాలా ప్రెస్టీజియస్ ఎందుకంటే మన దేశంలో ఇండిజీనియస్ టెక్నాలజీతో, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నటువంటి యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని చాలా గొప్పగా మనం ప్రొజెక్ట్ చేసాం. అదేవిధంగా దుబాయ్లో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్ షో ఏదైతే ఉందో ఆ ఎయిర్ షోకి ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునితమైనటువంటి విమానాలన్నీ కూడా తీసుకుని వచ్చి అన్ని దేశాలు తమ యొక్క వాయు సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నాయండి. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీస్, ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీ, మన దేశం ఎంత క్యాపబుల్గా ఉంది అనేటువంటి ప్రదర్శించడానికి ఒక అద్భుతమైనటువంటి వేదిక. దానితో పాటు ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండి. అంటే ఈ యొక్క స్పెక్టేటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్పెక్టేటర్స్ అందరూ కూడా చూసిన తర్వాత వాళ్ళు డిసైడ్ అవుతారు, ఓకే ఈ దేశానికి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మనం ఖచ్చితంగా కొనాలి, ఎందుకంటే దీని మెన్యూరబిలిటీ బాగుంది, దీని యొక్క క్యాపబిలిటీస్ అనేటువంటివి బాగున్నాయి. అంటే అక్కడ చేసేటువంటి ఏదైతే ఉందో మెన్యూరబిలిటీ ఇవన్నీ టెస్ట్ చేస్తారండి. మెన్యూరబిలిటీ అంటే ఏం లేదండి, ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది ఈ దిశలో ఇలా వెళ్తున్నటువంటిది సడన్గా ఇలా టర్న్ తీసుకుని పైకి వెళ్తుంది, మళ్ళీ ఇలా టర్న్ తీసుకుంటుంది. దీన్ని మెన్యూరబిలిటీ అంటారండి. అంటే ఎందుకు ఈ
ఇవన్నీ కూడా చేస్తారు అంటే శత్రు దేశాల నుంచి యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ గన్స్ ఏదైతే ఉంటాయో ఈ గన్స్ అనేటువంటివి ఈ దేశాల మీద వచ్చేటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ని కొడుతూ ఉంటాయి. ఈ కొడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సడన్ గా వెనక్కి తిరగవలసి ఉంటుందండి. ఈ మెన్యూరబిలిటీ అనేటువంటిది దేనికి ఎక్కువగా ఉంటుందో దాన్ని లైక్ చేస్తారు. సో అక్కడ విన్యాసాలు గనక సక్సెస్ అయినాయి అనుకోండి, ఏం జరుగుతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ లో భాగంగా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనేటువంటి ఎక్స్చేంజ్ అవుతాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి వేదిక మీద మన దేశానికి సంబంధించినటువంటి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ తేజస్ ని అక్కడ మనం ప్రదర్శించడం వలన మనకి ఇంటర్నేషనల్ గా మన యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ మీద తెలుస్తుంది అన్ని దేశాలకు ఒక నమ్మకం వస్తుంది, ట్రేడ్ వస్తుంది, మన క్యాపబిలిటీస్ ఏంటో తెలుస్తాయి. ఇలాంటి అద్భుతమైనటువంటి వేదిక మీద తేజస్ ప్రమాదం జరగడం అనేటువంటిది ఒక్కసారిగా అందరూ కూడా ఏమనుకున్నారంటే డౌట్స్ రేస్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందండి. రైట్. సో అంటే మనం చూస్తూనే ఉన్నాం, చాలా విమర్శలు కూడా వస్తున్నాయి కానీ కంపేర్ టు అదర్ కంట్రీస్ మనం అనుకున్నట్లు ఇందాక వేరే కంట్రీస్ గతంలో ప్రదర్శించిన వాటితో కంపేర్ చేస్తే తేజస్ కి రికార్డ్ అంటే ఏదైతే ఫెయిల్యూర్ రికార్డ్ చాలా తక్కువగా ఉంది, ప్రమాదాలు రికార్డ్ అవ్వచ్చు చాలా తక్కువ అండి గతంలో. విమర్శలు ఇట్స్ ఆల్ ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ అండి. పాలిటిక్స్ అంటారా? 100% ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేసినటువంటి అమెరికా మరియు చైనా అవి డొల్లా అనేటువంటి విషయం తేలిపోయింది. ఓకే, అంటే పాకిస్తాన్ ప్రయోగించినటువంటివి పనిచేయలేదండి. ఈవెన్ F-16 విమానం ఏదైతే ఉందో అమెరికా సప్లై చేసినటువంటిది అది పాకిస్తాన్ లో కూలిపోతే పాకిస్తాన్ అనౌన్స్ చేయలేదండి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి, మన దేశంలో తేజస్ కూలిపోయినా మిగ్స్ కూలిపోయినా ఏం కూలిపోయినా మనమేమి వెనకాడం దాచిపెట్టాం, మనం ఓపెన్ గా ప్రకటిస్తాం పలానాది కూలిపోయిందని. పాకిస్తాన్ తో ఉన్నటువంటి సిచ్యువేషన్ అలా కాదు, వాళ్ళకి ఏం కూలిపోయినా సరే అదో పెద్ద సీక్రెట్, వాళ్ళకి దాన్ని చాలా సీక్రెట్ గా దాస్తారు. F-16 విమానం అమెరికా నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ప్రకటించలేదు కూలిపోయినట్టు. ఆ పైలట్ ఏం చేశాడంటే ఎజెక్ట్ అయిపోయాడండి. ఎజెక్ట్ అయిపోయినప్పుడు పారాచూట్ ద్వారా బయటకు వచ్చేసాడు పారాచూట్ ద్వారా. ఆ బయటకు వచ్చినటువంటి విషయం, ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయినటువంటి విషయం వీళ్ళు చాలా సీక్రెట్ గా ఉంచారు. అయితే దాంట్లో F-16 విమానాలకి ఆ ఎజెక్షన్ సిస్టమ్ తయారు చేసేటువంటి కంపెనీ ఏదంటే యూకే కంపెనీ. ఆ యూకే కంపెనీ ఏం చేసింది అంటే, చూడండి మా దేశం లో తయారు చేసినటువంటి పైలట్ ఎజెక్షన్ సీట్స్ క్వాలిటీ ఎంత బాగుందో, పాకిస్తాన్ లో రీసెంట్ గా F-16 విమానం కూలిపోతే పైలట్ యొక్క ప్రాణం కాపాడింది చూసుకోండి అని వీళ్ళు అక్కడ ప్రకటిస్తే అప్పుడు మనకి ప్రపంచానికి తెలిసింది F-16 విమానం కూలిపోయిందని. ఇదే అమెరికా F-35 విమానాలు సప్లై చేస్తుంది. F-35 ఎన్ని కూలిపోయినాయో మనకు లెక్కలేదండి. అంటే ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి విమానాలు కూలిపోతున్నాయి, చైనాకు చేసి సప్లై చేసినటువంటి విమానాలు కూలిపోతున్నాయి. ఇప్పుడు తేజస్ గనక కూలిపోలేదు అంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ లోనూ డిఫెన్స్ పరంగానూ ఇండియా స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ ని చాలా జియో పొలిటికలైజ్ చేసి దీన్ని బాగా చేసి దీని మీద విమర్శలు కనుక గుప్పించినట్లయితే ఇండియాని డిఫేమ్ చేయొచ్చు, తేజస్ ని డిఫేమ్ చేయొచ్చు అనేటువంటిది. దీని వెనకాల ఉన్నటువంటి జియో పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. కనిపిస్తుంది అంటే ఆర్థిక పరంగా అవ్వచ్చు లేదా ఫేమ్ పరంగా ఏ రకంగా ఇండియా ముందుకు దూసుకెళ్తదేమో అని చెప్పేసి చాలా దేశాలు కుట్ర పడుతున్నాయి అంటున్నారు. నేను కొంత డేటా మీకు చెప్తానండి, మీరు కన్విన్స్ అవుతారు దీంతో. చెప్పండి. ఎలాగంటే తేజస్ మందే, ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్, కానీ ఇక్కడ ఇంజన్ ఏదైతే ఉందో తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ కు ఉన్నటువంటి ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజను జనరల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్. జనరల్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటిది అమెరికన్ కంపెనీ. ఇప్పుడు పాలిటిక్స్ అంతా ఇక్కడే స్టార్ట్ అయినాయండి. అసలు కూలడం పక్కన పెట్టండి, కూలకుండానే ఈ తేజస్ అనేటువంటిది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ Mark 1 అండ్ Mark 2 అడ్వాన్స్డ్ ఇంటర్మీడియట్ వెర్షన్ ఎప్పుడైతే వచ్చిందో అమెరికా ఏం చేసింది అంటే, వీళ్ళు ఈ విధంగా దూసుకుపోతే కనుక ఈ డిఫెన్స్ ట్రేడ్ లో ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ బాటిల్ నెక్ అనేటువంటిది ఎక్కడుంది, సమస్య అనేటువంటిది ఎక్కడుంది, ఇంజన్ లేకుండా ఎయిర్ క్రాఫ్ట్ ఎగరలేదు. కాబట్టి ఇంజన్ సప్లై చేసేది ఎవరు, అమెరికా. అమెరికా ఏం చేసిందంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ కి
ఈ డిలే సప్లై చైన్ ఏదైతే ఉంటుందో ఆ రావాల్సినటువంటి ఇంజిన్స్ ని విపరీతంగా డిలే చేసి పడేసిందండి అమెరికా మనకి. ఓకే. దిస్ ఈస్ ద ఫస్ట్ అబ్స్టికల్ దే హ్యావ్ క్రియేటెడ్. ఈ తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇంటర్నేషనల్ ట్రేడ్ లోకి ఎంటర్ కాకుండా వాళ్ళు చేసినటువంటి పని ఏంటి, ఈవెన్ ఇండిజీనియస్ గా కూడా మన డిఫెన్స్ స్ట్రెంత్ కాకుండా అమెరికా చేసినటువంటి కుట్ర ఏంటి అంటే అమెరికా నుంచి వస్తున్నటువంటి జనరల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి చెందినటువంటి ఆ యొక్క ఇంజన్ ఏదైతే ఉందో ఆ ఇంజన్ సప్లైని డిలే చేస్తుంది. ఈవెన్ మన ఎయిర్ ఫోర్స్ అధికారులు అందరూ కూడా తల కొట్టుకుంటున్నారండి, అబ్బా విపరీతమైనటువంటి డిలేస్ ఉన్నాయని చెప్పేసి. దాంతో మన వాళ్ళు ఏం చేశారు, కావేరి అని ఒక ఇంజిన్ సిస్టమ్ ని కనిపెట్టారు. ఈ ప్రాజెక్ట్ ఏం జరుగుతుందండి, చాలా ప్రెస్టీజియస్ గా ఇప్పుడు ఏంటంటే అమెరికా ఇస్ ద ప్రాబ్లం, సో మనమే ఇంజిన్ ని త్వరగా తయారు చేసేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ ప్రారంభించాము. అయితే ఆ కావేరీ ఇంజిన్ తయారు చేయడంలో కూడా డిలేస్ ఏర్పడుతున్నాయండి. అంటే అది ముందుకు వెళ్ళడం లేదు ప్రాజెక్ట్ కూడా. దాదాపు 20 years పట్టేసింది, 20 years దాటేసిందండి కావేరీ ఇంజిన్ ప్రాజెక్ట్ మొదలుపెట్టి. కానీ అది ముందుకు వెళ్ళడం లేదు, దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఇట్స్ అగైన్ జియో పొలిటికల్ రిలేటెడ్ అండి. రెండోది ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతున్నప్పుడు మీరు చాలా క్లోజ్ స్లో మోషన్ లో కనుక చూసినట్లయితే అక్కడ ప్లాన్ చేసినటువంటి మెన్యూరబిలిటీ ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్ళినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ 90 degrees ల్యాండ్ మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ కూడా ఏమనుకుంటారంటే అరే ఎయిర్ క్రాఫ్ట్ పడిపోతుందా అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి టైంకి అది టేక్ ఆఫ్ అవుతుందండి మళ్ళీ. దానికి దాన్ని ఏమంటారంటే రివర్స్ జీ ఫోర్స్ అంటారు, రివర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. అంటే కింద పడిపోతున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని ఆ థ్రస్ట్, ఇంజిన్ థ్రస్ట్ ఉంటుందండి. ఇంజిన్ థ్రస్ట్ అంటే విపరీతంగా అక్కడ జీఈ కంపెనీతో తయారు చేసినటువంటి ఆ యొక్క ఇంజిన్ ఏదైతే ఉందో అది థ్రస్ట్ క్రియేట్ చేయడం వలన రివర్స్ గ్రావిటేషన్ లో పనిచేసి ఇది పైకి లేవాలి. అయితే అక్కడ జరిగింది, మీరు ఆ యొక్క విజువల్స్ గనక చూసినట్లయితే అది కిందకి పడింది, ఆ పడింది రివర్స్ థ్రస్ట్ లో పైకి లేవలేదు. ఇది ఇప్పుడు మనకు ప్రూవ్ కావాలండి, కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో ఇది ప్రూవ్ కావాలి, అది పైకి లేవలేదు. అయితే ఈ కారణం వల్లనే మన పైలట్, ఎంతో సుశిక్షితుడైనటువంటి పైలట్ కూడా, పైలట్ ఆఫీసర్ ఆయన కూడా చనిపోయారండి. కారణం ఎందుకంటే ఇలాంటి ఇంటర్నేషనల్ షోస్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్ని మనం పంపిస్తాం. కారణం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అవర్ క్యాపబిలిటీ షో, ఇట్ ఈస్ ఏ ట్రేడ్ డీల్ కూడా అవుతుందండి ఇక్కడ. కాబట్టి చాలా క్యాపబిలిటీస్ ఉన్నటువంటి పైలట్స్ పంపిస్తాం. ఆయన ఏమనుకున్నా అంటే ఇది కిందకు వచ్చేస్తున్నప్పుడు ఇది ఇంజిన్ ఫాల్టో లేకపోతే వేరే ప్రాబ్లమ్ అని అనుకోలేదు. అందు గురించి ఆయన ఎజెక్ట్ కాలేదండి. అందుగురించే సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఎజెక్ట్ అయిపోతారు. ఇది ఎప్పుడైతే 90 degrees లో కిందకు వచ్చేసిందో ఫ్లాట్, ఇది పార్ట్ ఆఫ్ మెన్యూరబిలిటీ. కానీ అది థ్రస్ట్ అవ్వాల్సినటువంటి టైంలో గ్రావిటేషనల్ జీ ఫోర్స్ ఏదైతే ఉందో అది పని చేయకుండా అది ఆ కింద పడిపోయింది, ఫ్లాట్ పడిపోయింది. అదర్వైజ్ ఆ కిందకి రావడం అనేది పార్ట్ ఆఫ్ మెన్యూరబిలిటీ, అది విన్యాసంలో ఒక భాగం. చాలా చూసాం ఇలాంటివి. సో ఈ విధంగా తేజస్ అనేటువంటిది అక్కడ ఫెయిల్ అయింది అంటే నౌ వీ హ్యావ్ ద డౌట్. మీకు ఇంకొక ఇన్సిడెంట్ కి నేను రిలేట్ చేస్తానండి. రీసెంట్ గా మనకి ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది, హాస్పిటల్ మీద కూలిపోయింది. అక్కడ కూడా ఇంజన్ ప్రాబ్లమే వచ్చింది, గాల్లోకి వెళ్ళింది, ఇంజన్స్ పనిచేయడం మానేసి కూలిపోయింది. దీని వెనకాల కూడా ఫారెన్ కంపెనీస్ యొక్క రోల్ మనకు అక్కడ కనిపించింది, డౌట్ పడ్డాం. ఇప్పుడు కూడా సిమిలర్ ఇన్సిడెంట్ చూడండి, తేజస్ లో కూడా థ్రస్ట్ పనిచేయవలసినటువంటి టైంలో రిక్వైర్డ్ థ్రస్ట్ అందకపోవడం వలన రివర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ లో మనకి ఆ థ్రస్ట్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ కూలిపోయిందని ప్రాథమికంగా ఆ విజువల్స్ చూసిన దాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి దేర్ మైట్ బి సమ్ యాంగిల్ ఆఫ్ సబాటేజ్. భారతదేశం యొక్క వైమానిక రంగాన్ని భ్రష్టు పట్టించడానికి, మన తేజస్ ని భ్రష్టు పట్టించడానికి ఒక రకంగా చూస్తే గనక మిగిలినటువంటి మన డేటా చూద్దామండి. ఒకసారి డేటా చూద్దాం. మనం ఒక చిన్న డేటా తీసుకుందామండి. ఆ డేటాలో కనుక చూసుకుంటే యుఎస్ కి చెందినటువంటి F-35 12 సార్లు కూలిపోయిందండి, 12 విమానాలు కూలిపోయాయి. F-22 చూసుకుంటే గనక 7 విమానాలు కూలిపోయాయి. F-16 650 సార్లు కూలిపోయాయండి F-16 లో. రష్యన్ మిగ్లు 1200 కూలిపోయినాయి. రష్యన్ MiG-23లు 300 కూలిపోయినాయి. J-15 చైనీస్ గుడ్స్ గురించి తెలిసిందే కదా, 6 సార్లు కూలిపోయిందండి. ఫ్రెంచ్ రాఫెల్, రీసెంట్ గా ఫ్రెంచ్ రాఫెల్ 4 సార్లు కూలిపోయినాయి. యూరో ఫైటర్స్ టైఫూన్ 24 సార్లు కూలిపోయినాయి. జాగ్వార్ బ్రిటిష్ ది 42 సార్లు కూలిపోయింది. ఇప్పుడు తేజస్ కూలిపోయింది ఎన్నిసార్లు అండి? 2 సార్లు. రాజస్థాన్ లో ఒకసారి, దుబాయ్ లో ఒకసారి.
ఎలాగా మావి కూలిపోతున్నాయి కదా, తేజస్ కూడా ఈ అంటగట్టేద్దాం. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్, ఇట్ ఈస్ వెరీ కామన్ అండి. ఎయిర్ క్రాఫ్ట్ కూలడం అనేటువంటిది చాలా కామన్. ఈ నేల మించి వెళ్ళినటువంటి ఆ యొక్క పైలట్ ఎవరైతే ఉన్నారో కింద ల్యాండ్ మీద సేఫ్గా ల్యాండ్ అయ్యేదాకా మనం చెప్పలేం. టేకాఫ్ చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ సేఫ్గా ల్యాండ్ అయ్యేదాకా వాళ్ళ ప్రాణాలు గాల్లోనే ఉంటాయి. ఆ గాల్లోంచి గాల్లోకే కలిసిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మిగ్స్ గురించి, రష్యా సప్లై చేసినటువంటి మిగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. వాటిని ఏమన్నా మనం ఫ్లయింగ్ కొఫెన్స్ అన్నాం. ఫ్లయింగ్ కొఫెన్స్ ఎందుకంటే ఎంతమంది సుశిక్షితులైనటువంటి పైలట్లు చనిపోయారు. సరే దాన్ని పక్కన పెడదాం, ఈ ఫిగర్ ఏంటో చూడండి. అసలు 1200 సార్లు కూలిపోవడం ఏంటండి, 600 సార్లు కూలిపోవడం ఏంటి అసలు? ఏవి అవి కూడా ఫారెన్ ఎయిర్ క్రాఫ్ట్స్. రష్యన్ మిగ్ అయితే 1200 సార్లు, యుఎస్ F-16 650 సార్లు కూలిపోయింది. కానీ వేటి మీద ఇంత చర్చ జరగలేదేమో. మరి ఇండియా పేరు తెచ్చుకుంటుంది ఆపరేషన్ సింధూర్ ద్వారా. ఇప్పుడు ఈ డేటా మనకు చూపిస్తుందండి. డేటా ఈజ్ ఎనఫ్. ఈ ఏదైతే తేజస్ అనేటువంటిది కూలిపోయినటువంటి సంఘటన ఉందో ఆ సంఘటనని కొంచెం ఇంటర్నేషనల్ మీడియా హైప్ చేసి భారతదేశం యొక్క ప్రతిభా పాఠవాలను సంకింపజేస్తుంది. ఆఫ్ కోర్స్ మనం కూడా అడగడంలో తప్పలేదు, ఎందుకంటే మన పొరపాట్లు సరిదిద్దుకోవాలి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఎందుకు కూలిపోయిందని మనం కూడా ప్రశ్నించుకోవడంలో తప్పలేదండి. బికాజ్ జీరో ఎర్రర్ కావాలి మనకి. ఖచ్చితంగా రైట్ అండి. సో చూద్దాం, అంటే ముందు ఏం జరగబోతోంది, అసలు ఎందుకు కూలిపోయింది అనేది త్వరలో తెలుస్తుంది. బట్ ఒకసారి మనం తేజస్ యుద్ధ విమానం గురించి మాట్లాడుకుంటే, ఈ విమానం ఏ క్లాస్ కి చెందింది, డీటెయిల్స్ ఏంటి? దీన్ని లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటారండి. తేజస్ అనేటువంటిది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండిజీనియస్ గా స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిగా తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్. ఇందులో ఉన్నటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి లోపం కాదు, ప్రాబ్లం అంటాను నేను. సమస్య ఏంటి అంటే ఆ ఇంజిన్ అనేటువంటిది అమెరికా నుంచి తీసుకురావడం వలన మనం వేగవంతంగా దీని ప్రొడక్షన్ మనం స్పీడప్ చేయలేకపోతున్నాం. రైట్, ఏదైనా ఇంజిన్ మెయిన్ కాబట్టి సో అక్కడి నుంచి తెప్పించుకోవడం. లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే దీని బరువు అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. ఇందులో Mark 1, Mark 2 2 రకాలుగా ఉన్నాయి. Mark 1 అనేటువంటిది కనుక మనం చూసుకున్నట్లయితే అది లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ గా మనం తీసుకున్నాం. Mark 2 అనేటువంటి దాని దగ్గరికి వచ్చేసరికి ఏం జరిగిందంటే అండి, ఇంటర్మీడియట్ వెయిట్ క్యారేజ్ అనేటువంటిది దానికి ఉంది. ఇంటర్మీడియట్ గా కొంచెం బరువు అనేటువంటిది కొంచెం మధ్యస్థంగా ఉంటుంది. అలాగే ఈ పేలోడ్స్ క్యారీ చేసేటువంటిది దాంట్లో కొంచెం ఎక్కువగా క్యారీ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుందండి. కాబట్టి ఇది లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అని, ఇది తేలికపాటి యుద్ధ విమానం అంటాం. ఆ రకానికి చెందినటువంటి విమానం తేజస్. భవిష్యత్తులో ఇవి మనం ఎక్కువగా కనుక చేసుకుంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క ప్రతిభా పాఠవాలు బాగా నిలబడతాయండి దీన్ని. రైట్ అండి. అండ్ ఇంకొకటి, మీరు ఇప్పుడు యుఎస్ నుంచి తెప్పించిన ఇంజిన్ వాడుతున్నాం అంటున్నారు. మరి అసలు మన స్వదేశీ పరంగా ఏమేమి సాంకేతికతలు ఉన్నాయి తేజస్ లో? ఒక ఇంజిన్ టెక్నాలజీ తప్ప మిగిలినటువంటివన్నీ కూడా అది స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటిదే. అయితే ఇప్పుడు ఈ జిఈ ఇంజిన్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేయడం కోసం మనం కావేరీ ఇంజిన్ కోసం అది ఆల్రెడీ మనం ప్రయత్నిస్తున్నాం. కొంచెం డిలేస్ అనేటువంటి జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా దీని పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ కూడా విమర్శలు తలెత్తుతున్నాయండి. దాని మీద విపరీతమైనటువంటి విమర్శలు. ఎందుకంటే దాని మీద విపరీతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం కానీ దాని రిజల్ట్ ఇంకా అవుట్పుట్ రావడం లేదు. అండ్ ప్రయత్నం కూడా జరగలేదా? ప్రయత్నం జరుగుతుంది కానీ దాని అవుట్పుట్ రావడం లేదు. అనుకున్న విధంగా దాన్ని ఇండక్ట్ చేయలేకపోతున్నారండి. కారణం ఏంటంటే డిలేస్, అడ్మినిస్ట్రేటివ్ డిలే కావచ్చు, లేకపోతే సైంటిఫిక్ డిలేస్ కావచ్చు. మొత్తానికి దాని అవుట్పుట్ అయితే మాత్రం బయటకు రావడం లేదు. ఇంకా కావేరీ ఇంజిన్ ఎప్పుడైతే వచ్చేస్తుందో దీన్ని మనం రిప్లేస్ చేసుకుని స్వదేశీ పరిజ్ఞానంగానే ఆ ఇంజిన్ తయారు చేసి వేరే కంట్రీ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు. చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ రీసెంట్ గా ఒక కామెంట్ చేశారండి. ఏంటి అంటే ఈ సందర్భంగా మనం కోట్ చేసుకోవాలి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో it has to change their working culture and speed up the products. అండ్ ఈ యొక్క తేజస్ విషయంలో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేయకపోతే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటాము, వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లం అని చెప్పి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ గురించి కొన్ని నెలలకు ముందు కామెంట్ చేశారు చీఫ్ ఆఫ్. ఎన్ని రోజులు అవుతుందండి? ఒక నెలన్నర రోజుల క్రితం ఈ మాట ముందు అన్నారు. యాక్చువల్లీ దట్ ఈస్ ఐబ్రోస్ రేజింగ్ కామెంట్. కారణం ఏంటి అంటే
మనకి డైరెక్ట్లీ దిస్ ఈస్ లింక్డ్ టు అవర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్, రైట్. ఆ ఎయిర్ ఫోర్స్ క్యాపబిలిటీస్ సంబంధించినటువంటి అంశము. దానికి సంబంధించిన విధంగా వీళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ కామెంట్ చేయడం అనేటువంటిది మన యొక్క ఇండిజీనియస్ క్యాపబిలిటీస్ మీద క్వశ్చన్ చేస్తుంది కామెంట్. రైట్. సో ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ఏంటి అంటే కావేరీ గనక మనం రిప్లేస్ Delay అవ్వడం. చేసినట్టే డిలే అవ్వడం, ఇవన్నీ గనక మనం చేయగలిగితే అదే దాన్ని స్పీడప్ చేయగలిగితే వీ కెన్ ఓవర్కమ్ దట్ ప్రాబ్లమ్ అండి. ఓకే, శ్రీనివాస్ గారు, తేజస్ విమానం మొట్టమొదటిసారిగా ఎప్పుడు గాల్లోకి ప్రవేశపెట్టడం జరిగింది అండ్ ఏ స్క్వాడ్రాన్ లో పెట్టడం జరిగింది? ఇది ఫస్ట్ టైం మనకి 2001 దీని కమిషనింగ్ అంటారండి. కమిషనింగ్ ఆఫ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ January 2001. అంటే ఇది మొట్టమొదటిసారిగా మన యొక్క ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. సోర్సెస్ ప్రకారం మనకి 4th January 2001 లో ఇది కమిషన్ చేయబడిందండి. ఓకే. అంటే దాదాపు లాస్ట్ 25 years బట్టి ఇది పనిచేస్తుంది. రైట్. పర్టికులర్ గా ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి విమానం ఏదైతే ఉందో ఇది 2016 లో కమిషన్ అయిందండి. అంటే తేజస్ అనేటువంటి ప్రాజెక్టు విమానాలు 2001 లో వచ్చినాయి. ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి విమానం ఏదైతే ఉందో అది 2016 నుంచి పనిచేస్తుంది. అది ఓకే. ఇప్పటి వరకు ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇటువంటి ఎయిర్ షోలకి తీసుకెళ్లేటువంటిది నెంబర్ 1 పైలట్ ని పంపిస్తారు, నెంబర్ 1 పెర్ఫార్మెన్స్ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ని పంపిస్తారండి. Right. ఛాన్స్ తీసుకోరు అటువంటి వాటిలో. రైట్. సో అదే విధంగా మనకి ఇది ఫస్ట్ టైం మనం చూసుకుంటే కనుక 45 and 18 స్క్వాడ్రన్స్ ఏదైతే ఉన్నాయో, ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్స్ లో వీటిని కమిషన్ చేయడం అనేటువంటిది జరిగింది. Okay. ఆ విధంగా తేజస్ అనేటువంటిది మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో భాగం అయింది అనమాట. అండ్ దీని గరిష్ట వేగం ఎంతండి తేజస్? ఇది దీని గురించి స్పష్టమైనటువంటి సమాచారం లేకపోయినప్పటికీ కూడా దీన్ని సూపర్ సానిక్ కేటగిరీకి తీసుకొస్తారు. సూపర్ సానిక్ అంటే మామూలు వేగం కన్నా 1.3 మ్యాక్ స్పీడ్ తో నడుస్తుంది అని చెప్పి Okay. 4.5 జనరేషన్ విమానం అని చెప్పేసి దీన్ని పేర్కొనడం జరిగింది. సూపర్ సానిక్ స్పీడ్ తో వెళ్తుందని చెప్పారు. 1.3 మ్యాక్ వేగంతో ఇది ప్రయాణిస్తుంది అని చెప్పి దీని యొక్క వేగాన్ని చెప్పారు. లైట్ వెయిట్ అవ్వడము, అదే విధంగా దీని యొక్క స్పీడ్ ఎక్కువగా ఉండడం, మెన్యూరబిలిటీ అనేటువంటి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అలా ముందుకు వెళ్తూ 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 ఇట్ కెన్ టేక్ 90 degrees అండ్ అగైన్ 180 degrees కూడా తీసుకుని అది వెనక్కి వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళి వెర్టికల్ ల్యాండింగ్ కూడా చేయగలిగినటువంటి కాంబాట్స్ క్యాపబిలిటీస్ ఇవన్నీ కూడా ఉన్నాయండి దీనికి. అయితే ఎటొచ్చి ఈ ప్రమాదం అనేటువంటిది దీని యొక్క శక్తి సామర్థ్యాలని ఇంటర్నేషనల్ మీడియాకు ఒక ఆస్కారం ఇచ్చినట్టు అయింది. సో శ్రీనివాస్ గారు, తేజస్కున్నటువంటి ఆయుధ సామర్థ్యం ఏంటండి? ఇప్పుడు ఏ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినా సరే నాట్ ఓన్లీ జస్ట్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ అండ్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ఎనిమీస్ ఫైర్ అండి. బేసికలీ ఇట్ క్యారీస్ ద న్యూక్లియర్ వార్ పవర్. ఆ వార్ హెడ్స్ అంటాం, దాన్ని ఏమంటాం అంటే వార్ హెడ్స్ అంటాం. ఇది సుమారు 4800 kgs వార్ హెడ్ ని పేలోడ్ ని తీసుకెళ్లేటువంటి క్యాపబిలిటీస్ ఈ తేజస్కున్నాయి. అంటే దీంతో పాటు ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఉంటాయి దానికి ఫిట్ చేసి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ కూడా అది ఫైర్ చేయగలిగినటువంటి సామర్థ్యం ఉంది. 4800 kilos పేలోడ్ సామర్థ్యం తీసుకెళ్ళగేటువంటి సామర్థ్యం దీనికి ఉందండి. రైట్. సో అదే విధంగా ఈ తేజస్ గనక మనం చూసుకుంటే మెన్యూరబిలిటీలో కానీ అలాగే స్పీడ్ లో చూసుకుంటే మనం 1.3 అన్నా కానీ అది 1.8 వరకు కూడా అది విత్ పేలోడ్ వితౌట్ పేలోడ్ అనేటువంటి డిఫరెన్స్ మనకు వస్తుంది. 1.8 మ్యాక్స్ స్పీడ్ వరకు కూడా విత్ పేలోడ్ వెళ్ళగలిగినటువంటి సామర్థ్యం మనకి తేజస్ లో మనకు కనిపిస్తుందండి. ఓకే అండి. అండ్ ఇంకొకటి, తేజస్ ప్రాజెక్ట్ ద్వారా మన భారతదేశానికి వచ్చినటువంటి ప్రయోజనాలు ఏమున్నాయండి ఇప్పుడు వరకు? మనకి ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే స్వదేశంగా దీన్ని ఉపయోగిస్తున్నప్పటికీ కూడా ఇంకా ఏ దేశంతోనూ కూడా ఈ యొక్క తేజస్ యొక్క డీల్స్ అనేటువంటివి మనం ఫైనలైజ్ చేసుకోలేదు. దీని తర్వాత మనం విదేశాలకు సప్లై చేయాలి, తేజస్ ని ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ 2 స్ట్రాటజికల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు సంథింగ్ ఈజ్ వెరీ గుడ్ క్యాపబిలిటీ ఫర్ అస్. ఈ టెక్నాలజీ మనం ఏ దేశానికి ఇవ్వాలి అనేటువంటి విషయంలో కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మన శత్రు దేశాలకైతే డెఫినెట్ గా విల్ నాట్ గివ్.
మన మిత్ర దేశాలకు ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ మిత్ర దేశం మళ్ళీ వేరే దేశంతో ఇవ్వకుండా మనం అగ్రిమెంట్ అనేటువంటి చేసుకోవాలి. రైట్. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఈ ఇంటర్నేషనల్ షోలో ద్వారా మనం ఫర్దర్ గా ఇంటర్నేషనల్ బిజినెస్ లోకి తేజస్ ద్వారా ఎంటర్ అవుదాం అని చెప్పేసి మనం ప్లాన్ చేసాం. అయితే ఇది అనుకోకుండా ఈ అమెరికా చేసినటువంటి కుట్ర కావచ్చు, లేకపోతే ఇంజిన్ లో ఉన్నటువంటి లోపం కావచ్చు, ఆ టెక్నికల్ డీటెయిల్స్ అనేటువంటివి మనకి కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ ద్వారా బయటకు వస్తాయి, దాని తర్వాత బయటపడుతుంది. బట్ తేజస్ కి మాత్రం ఈ యొక్క విదేశాలతో ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధ వ్యాపారం ఏదైతే ఉందో దాంట్లో విపరీతమైనటువంటి ప్రాస్పెక్ట్స్ అయితే ఈ యొక్క ఇన్సిడెంట్ అయితే పెద్ద ప్రభావం చూపిస్తుందని నేను అనుకోను. ఇట్ విల్ హ్యావ్ గ్రేట్ ప్రాస్పెక్ట్స్ టువర్డ్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్. రైట్. శ్రీనివాస్ గారు, ఎప్పుడైతే ఈ దుబాయ్లో తేజస్ ప్రమాదం జరిగిందో సో మన మీద చాలా కంప్లైంట్స్ విమర్శలు వింటున్నాం, కానీ ఇంకొక వార్త ఏం వినిపిస్తోందంటే ఈ ప్రమాదంలో అమెరికా కుట్ర దాగి ఉంది అని కొంతమంది అంటూ ఉన్నారు. సో మీరేమంటారు దీనికి? 100% కొన్ని ఇన్సిడెంట్లు ఈ ఒక్క వాదనని బలపరుస్తున్నాయి. కారణం ఏంటి అంటే ఈ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి ఇండిజీనియస్ ఎయిర్ క్రాఫ్ట్ అయినటువంటి తేజస్ యొక్క ఇంజన్ ఇండియాలో తయారు చేసినటువంటిది కాదు. ఈ సప్లై చైన్ ఎక్కడ ప్రారంభం అవుతుంది, ఈ సప్లై ఎక్కడ నుంచి వస్తుందంటే GE కంపెనీ ఫ్రమ్ యుఎస్. యుఎస్ ఈజ్ ఏ కాంపిటీటర్ ఫర్ అస్. అన్నిటికంటే ముఖ్యంగా ట్రంప్ కానీ లేదా అమెరికా విధానాలు కానీ భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగే ఆగ్నేయ ఆసియాలోను రక్షణ పరంగా భారతదేశం ఎదగడం అనేటువంటిది అమెరికాకి ఇష్టం లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియన్ వెపన్ క్యాపబిలిటీస్ అనేటువంటి వరల్డ్ కంపెనీస్ తెలిసినాయి. వీఆర్ మచ్ క్యాబుల్. ఎట్ ది సేమ్ టైం అమెరికన్ F-16 విమానం కానీ లేకపోతే J-16 కానీ చైనీస్ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వేస్ట్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో డిఫెన్స్లో అనేటువంటి విషయం ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఓడిపోవడం ద్వారా మనకు తెలిసింది. సో ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఏదో విధంగా భారతదేశాన్ని భ్రష్టు పట్టించాలి అంటే ఇది మంచి ఇంటర్నేషనల్ మీడియా ఒక వేదిక కావాలి. ఇప్పుడు దుబాయ్లో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో గనక ఈ విమానం గనక క్రాష్ అయినట్లయితే ఇంటర్నేషనల్గా భారతదేశం యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ మీద ఒక క్వశ్చన్ మార్క్ పడుతుంది. కాబట్టి ప్రయోజనం ఎవరికి? అమెరికాకి. కాబట్టి ఇక్కడ ఇంజిన్ థ్రస్ట్ రివర్స్ జీ ఫోర్స్ ఏదైతే ఉందో అది సరిగ్గా పనిచేయకపోవడం వలన, పైకి లేకపోవడం వలన అది నిట్ట నిలువుగా కూలిపోయింది. మరి ఇంజిన్ ఫెయిల్యూర్ అనేటువంటి డౌట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ సప్లై చేయడంలో కూడా విపరీతమైన డిలే జరుగుతుంది. సో ఏది ఏమైనా సరే అమెరికా కుట్ర అనేటువంటిది అనుమాన పడడంలో ఏమాత్రం కూడా పెద్ద ఆశ్చర్యం లేదు. దేర్ మస్ట్ బి ఎ డీప్ ఎంక్వైరీ ఆఫ్ అమెరికన్ కన్స్పిరసీ ఆల్సో. ఖచ్చితంగా దేర్ ఇస్ ఎ ఛాన్స్ అండి, అమెరికన్ కన్స్పిరసీకి ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని ఇంత తేలిగ్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇస్ అ లాట్ ఆఫ్ జియో పాలిటిక్స్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. రైట్ అండి. రైట్. శ్రీనివాస్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. తేజస్ గురించి అవ్వచ్చు, లేదా మన భారత వైమానిక దళం కావచ్చు, లేదా అసలు ఏ రకంగా ఉందనేది మాకు క్లియర్ కట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్. రైట్ అండి. చూసారు కదా, అంటే తేజస్ గురించి ఈ ప్రమాదం తర్వాత చాలా విమర్శలు విన్నాము, చాలా అపోహలు కూడా మనకి వినిపిస్తున్నాయి. ఏదేమైనా మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి మనకు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే తేజస్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ వాటికన్నా కూడా మనం చాలా తక్కువ ప్రమాదాలతో ఉంది. కాబట్టి సో మంచి అంటే లైక్ దానికి ఒక మంచి విచారణ తర్వాత దానికి సంబంధించి మంచి వార్త వింటామని ఆశిద్దాము. సో దీనిపై మీ కామెంట్ని మాకు తెలియజేయండి. సో ఇది ఇవాల్టి మన స్పెషల్ చిట్ చాట్. నమస్తే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.